Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 3 రోజులు జగన్ 3 ట్వీట్లు వైరల్. వరుసగా 3 రోజులు వైసీపీ అధినేత చేసిన 3 ట్వీట్లు వైరల్ అయ్యాయి. నిజం చెప్పాలి అంటే మామూలుగా అయితే అవి పెద్ద ఆసక్తిని పెంచేవి కావు. కానీ ఏపీ రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు, జగన్ ఆలోచనలు, వైసీపీ విధానాలు ఇవన్నీ చూసినప్పుడు జగన్ వేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ జోరు చేశాయనే చెప్పాలి. ఇంతకీ జగన్ చేసిన 3 ట్వీట్లు కథ కమామిషు ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటరే మరి. ఇక ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకి వైసీపీ మద్దతు ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఎందుకంటే అదో సెపరేట్ స్టోరీ. న్యూట్రల్ పార్టీగా వైసీపీ తన స్టాండ్ తీసుకోవాలి కదా అన్నది చర్చ ఉండనే ఉంది. కానీ జగన్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి మహిళా బిల్లు డీలిమిటేషన్ కోసం మద్దతు ఇచ్చారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రతిపక్షంలో ఉంటూ అధికారం పక్షానికి మద్దతు ఏంటని జగన్ సొంత చెల్లెలు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇవన్నీ ఇలా ఉంటే మరింత బాహాటంగా వైసీపీ అధినేత బిల్లు వీగినందుకు ట్వీట్ చేస్తూ అందులో విపక్షాలను విమర్శించారు. దాంతో ఎన్డీఏకు అవుట్ రేటుగా వైసీపీ మద్దతు ఇచ్చిన వైనం పూర్తి స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ ట్వీట్ మీద పెద్ద రచ్చ కూడా జరిగింది. ఆ తర్వాత జగన్ వేసిన 2వ ట్వీట్ అయితే రాజకీయంగా ఏపీ తెలంగాణలో చర్చకు తావిచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని, తిరిగి వేగంగా కోలుకుని ప్రజాసేవకు అంకితం కావాలని జగన్ చేసిన ట్వీట్ అయితే పూర్తి ఇంట్రెస్టింగ్గా సాగింది. సోషల్ మీడియాని సూదంటూ రాయేలా ఆ ట్వీట్ ఇట్టే ఆకట్టుకుంది. నిజానికి పవన్ హెల్త్ బాగుండాలని ఎంతోమంది ట్వీట్ చేశారు. కానీ జగన్ చేసిన ట్వీటే ఇంతలా వైరల్ కావడం వెనుక రాజకీయంగా ఈ ఇద్దరు ఉప్పు నిప్పుగా ఉండడమే అని అంటున్నారు. అయితే అవన్నీ రాజకీయాలని, వ్యక్తిగతంగా జగన్కి పవన్కి మధ్య ఏమీ లేదని, అందుకే ఒక సహ రాజకీయ నేతగా జగన్ అలా రెస్పాండ్ అయ్యారని అంటున్నారు. కానీ ఏపీ రాజకీయాలలో ప్రత్యర్థులు పోయి చాలా కాలం అయింది. అందుకే ఈ ట్వీట్కి ఇంతటి ప్రాధాన్యత వచ్చిందని అంటున్నారు. ఇక ముచ్చటగా 3వ ట్వీట్ జగన్ వేసిందైతే వైరల్గా బాప్ అన్నట్లుగా సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది. అది కూడా రాజకీయంగా రచ్చ చేస్తోంది. ఇంతకీ జగన్ వేసిన ఆ ట్వీట్ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని జగన్ కోరుకుంటూ ఈ ట్వీట్ వేశారు. దీంతో దీని మీద కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక టీడీపీ వర్గాలైతే అన్ని ట్వీట్లు ఒక ఎత్తు, జగన్ ట్వీట్ మరో ఎత్తు అన్నట్లుగానే చూస్తున్నారు. కొందరైతే జగన్ ట్వీట్ కింద రీట్వీట్ చేస్తూ థ్యాంక్ యూ అని పెడుతున్నారు. మొత్తానికి వరుసగా 3 రోజులు జగన్ వేసిన 3 ట్వీట్లు మాత్రం తెగ వైరల్ కావడమే కాదు, ఏపీలో అధికారంలో ఉన్న 3 పార్టీలకు అనుకూలంగా ఉండడమే అసలైన విశేషంగా అంతా చెప్పుకుంటున్నారు.